ओम श्री गुरुभ्यो नमः हरिः ओम ओम गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम श्री महापरलोकवासायाय नमो नमः। गोत्रोभवस्य पांडवुल गोत्रोभवस्य नामधेयस्य कीर्तियशुलु బొబ్బిళ్ళ కనకయ్య నామధేయస్య కీర్తియశులు బొబ్బిళ్ళ లక్ష్మమ్మ నామధేయస్య అమ్మా నాన్ననాథుల పుణ్యక్షేత్ర సన్నిధౌ కీర్తియశులైన బొబ్బిళ్ళ కనకయ్య గారు కీర్తియశులు బొబ్బిళ్ళ లక్ష్మమ్మ గారుల 36వ వర్ధంతి తిథి సందర్భేన పుష్ప పూజాంచ కరిష్యే. ఓం శ్రీ మహాపరలోకవాసాయ నమో నమః. ఆవయామి స్థాపయామి పూజయామి. ఓం శ్రీ మహాపరలోకవాసాయ నమో నమః. ఆవయామి వజ్రరత్న గజక సింహాసనం సమర్పయామి. పాదయో पाद्यम समर्पयामि. हस्तयो अर्घ्यम समर्पयामि. मुखयो आचमनीयम शुद्धोदकम समर्पयामि. ओम श्री महा परलोकवासाय नमो नमः. वस्त्रार्धम अक्षतान् समर्पयामि. उत्तरार्धम अक्षतान् समर्पयामि. ओम श्री महापरलोकवासाय नमो नमः. पुष्पाञ्चान् पुष्पमालान् समर्पयामि. हरिद्वार चूर्ण कुंकुम विलेपनं समर्पयामि. ओम श्री महापरलोकवासाय नमो नमः. अक्षतान् समर्पयामि. ओम शिवाय नमः. ओम महेश्वराय नमः. ओम शंकराय नमः. ओम ज्योतिर्मय नमः. ओम लिंगस्वरूपाय नमः. ओम अर्धनारीश्वराय नमः. ओम मृत्युंजयाय नमः. ओम सदाशिवाय नमो नमः. ओम श्री महा परलोकवासाय नमो नमः. इति अक्षतान् समर्पयामि. नमः सुमांजल समर्पयामि. ओम श्री महापरलोकवासाय नमो नमः. नमः सुमांजल समर्पयामि. ओम श्री महापरमेश्वरोभ्याय नमो नमः. तदंगौ धूपम ओम दशांग गुगिलोपित सुगंध द्रव्यम धूपम समर्पयामि. ओम श्री महापरलोकवासाय नमो नमः. निवेदनार्थम नारिकेलम ओम भूर्भुवस्सुवितरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्. ओम सत्यं वर्षिंचयामि. अमृतमस्तु अमृतमस्तु स्वाहा. చూయించండి. ओम प्राणाय स्वाहा. ओम अपर्णाय स्वाहा. ओम समर्णाय स्वाहा. ओम उदनाय स्वाहा. ओम यानाय स्वाहा. मध्ये मध्ये उदकपानीयं समर्पयामि. उत्तरपोषाणं समर्पयामि. हस्तं रक्षयामि. पादं रक्षयामि. शुद्ध आचमनीयं समर्पयामि. ओम श्री महा परलोकवासाय नमो नमः. इति అవసరార్థ మధ్యాహ్న కాలేన మహాశక్తి కొలద నివేదనం సమర్పయామి. ఓం శ్రీ మహాపరలోకవాసాయ నమో నమః. ओम सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्यत्र्यंबके देवी नारायणी नमोस्तुते. ओम अघोरेभ्यो दघोरेभ्यो घोरघोरतरेभ्यो सर्वेभ्यो सर्वशर्वेभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः. ओम श्री महापरलोकवासाय नमो नमः. इति मंगलनीराजनं दर्शयामि.
ఓం శ్రీ మహాపరలోకవాసాయాయని నమో నమః. ఓం పొగి ఫల నాగవెల్లిత్యార్థ కర్పూర చూర్ణ ఒక్క ఖర్జూర తాంబూలార్థం అక్షతాన్ సమర్పయామి. ఓం సమస్త రాజోపచార శక్తోపచార భక్తోపచార దైవోపచార పూజాన్ సమర్పయామి. యొక్క కీర్తిశేషులైన బొబ్బిల కనకయ్య గారు, అదేవిధంగా బొబ్బిల లక్ష్మమ్మ గార్ల వర్ధంతి తిథి సందర్భంగా వారి యొక్క పవిత్ర ఆత్మలు శాంతి చేకూరాలని మౌనం పాటిస్తున్నాం. ఓం శ్రీ మహాపుణ్యలింగేశ్వర స్వామిని నమో నమః. నమస్కారం అండి. యాదాద్రిలోని చౌటుపల్ మండలంలో ఉన్నటువంటి అమ్మానాన్న నదుల పుణ్యక్షేత్రమునందు మతిస్థితం లేని 600 మంది అనాథుల మధ్యన ఈ రోజునగా స్వస్తిశ్రీ విశ్వావసనామ సంవత్సరము పాల్గొన మాసము బహుళపక్షము పుణ్యతిథి పుణ్య నక్షత్రము 16/3/2026 సంవత్సరమున చౌటుపల్ వాస్తవ్యులు పాండవుల గోత్రోభవస్యులు కీర్తిశేషులు బొబ్బిళ్ళ కనకయ్య గారు, కీర్తిశేషులు బొబ్బిళ్ళ లక్ష్మమ్మ గారుల 36వ వర్ధంతి తిథి సందర్భంగా వారి యొక్క పవిత్ర ఆత్మలు శాంతి చేకూరాలని ఆ యొక్క పరమేశ్వరుని ప్రార్థిస్తూ వారి దివ్య ఆశీస్సులతోటి కుమారుడు కోడలు బొబ్బిళ్ళ శ్రీరాములు గారు, మాధవి గారు, అదేవిధంగా మనవడు మనవరాలు అఖిల్ రాజ్, స్నిగ్ధ, రిషిక గారు, అదేవిధంగా మనవడు నిఖిల్ రాజు గారు మరియు కుటుంబ సభ్యులందరూ కూడా ఈ యొక్క అనాథులకు అన్నదానం అందించారు. కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ పెద్దల ఆశీస్సులతోటి మీరు అందించినటువంటి అన్నదాన కార్యక్రమాన్ని మీరే స్వహస్తముల చేత అంగరంగ వైభవంగా నిర్వహించుచున్నారు. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ. అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించండి.
చౌటుప్పల వాస్తవ్యాన్ని. నా పేరు బొబ్బిళ్ళ శ్రీరాములు. అమ్మా నాన్నగారు బొబ్బిళ్ళ కనకయ్య గారు, కీర్తిశేషులు లక్ష్మమ్మ గారు. వారు ఈ యొక్క చౌటుప్పల్ ఫౌండర్స్. అలాంటి వారి కడుపున పుట్టినందుకు మేము చాలా ఆనందపడుతున్నాం, సంతోషపడుతున్నాం. మరి గత 5 సంవత్సరాలుగా ఈ యొక్క అమ్మా నాన్న అనాథాశ్రమానికి మేము మా తల్లిదండ్రుల పేరు పైన మా కుటుంబ సభ్యులందరం మరి అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం మాకు చాలా ఆనందం వేస్తుంది. ఎందుకంటే మరి గట్టు శంకర్ గారు మంచి తలంపుతో ఈ యొక్క ఉద్దేశంతో ఈ యొక్క అభాగ్యులని, ఈ యొక్క వికలాంగులు, మానసిక స్థితి సరిగా లేక రోడ్లపై, మాకు కూడా గతంలో మేము అప్పుడు 10 years బ్యాక్ చూసినప్పుడు, చౌటుప్పల్లో 10-15 years బ్యాక్ చూసినప్పుడు వీళ్ళంతా రోడ్లపైన చాలా ఘోరంగా తిరుగుతూ రకరకాలుగా మనకు కనిపించేవాళ్ళు. మరి ఈరోజు అలాంటి పరిస్థితి నుంచి, అక్కడ ఉన్నటువంటి రకరకాల ప్రదేశాల నుంచి వీళ్ళందరినీ, ఈ అభాగ్యులందరినీ తీసుకొచ్చి మరి ఈ యొక్క పుణ్యక్షేత్రంలో వాళ్లకు స్థానాన్ని కల్పించి మరి వారి అన్నీ మంచి చెడు, ఆరోగ్యము, వారి యొక్క బట్టలు, అన్ని స్థితిగతులను పర్యవేక్షణ మంచిగా చేసుకుంటూ ఇన్నేళ్ల నుంచి మంచి చక్కటి వారిని పోషిస్తున్నందుకు గట్టు శంకర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి మాకు చాలా ఆనందం అనిపిస్తుంది. ఇలాంటి అభాగ్యులకు మా చేతనైనంత వరకు మా తల్లిదండ్రుల పేరు మీద మేము ఈ యొక్క కార్యక్రమం నిర్వర్తించడం మాకు ప్రతి సంవత్సరం ఆనందం అనిపిస్తుంది. అందుకే ఇప్పుడు గత 5 సంవత్సరాల నుంచి మేము కంటిన్యూగా వచ్చి ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో పాల్గొని మరి వీళ్ళందరి ఆశీస్సులు తీసుకొని వెళ్తున్నాము. మరి ఈ అవకాశాన్ని కల్పించినటువంటి గట్టు శంకర్ గారికి మరి మా యొక్క కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు. అమ్మా నాన్న అనాథాశ్రమంలో జీవిస్తున్న నా అంటూ ఎవరూ లేని 600 మంది అన్నదానానికి సహకరించి పుణ్యం కట్టుకోండి. వారి నిత్యాన్నదానం నిమిత్తం బియ్యం, పప్పు, కూరగాయలు వంటి కిరాణా సామాగ్రిని అందించి మానవత్వం చాటండి. మీ ఇంట జరిగే పుట్టినరోజులు, పెళ్లి రోజులు, పెద్దల వర్ధంతి కార్యక్రమాల వేళ ఈ అభాగ్యులకు శక్తి మేర అన్నదానం చేసి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో జీవించండి.